ఇప్పుడైతే గుమ్మడి పువ్వు అయితే పెట్టుకున్నాం. ఇక బతుకమ్మ మొత్తం పేరడం అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫైనల్లీ గుమ్మడి పువ్వు పెట్టేశాను. పెట్టేసి ఇవి ఊడిపోకుండా ఇలా కట్టేసుకోవాలన్నమాట. దారాలని ఇలా కట్టేసుకోవాలి. ఇప్పుడు బతుకమ్మ అయితే కలర్ఫుల్గా వచ్చింది ఫ్రెండ్స్. మా దగ్గర అయితే మా తెలంగాణలో ఇలానే చేసుకుంటాము మేము. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ నాకు బతుకమ్మ పేరవడానికి రాకపోతే ఏమనుకోకండి. చిన్నగా మా పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి చిన్నగా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఇక ఫ్రెండ్స్ బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. చూడండి మా ఇంటి మహాలక్ష్మి చిన్న బతుకమ్మ. దగ్గరికి వెళ్ళి చూపి. చూడండి ఫ్రెండ్స్ మంచిగా వచ్చిందా మా బతుకమ్మ. సరే ఫ్రెండ్స్ ఇంకో బతుకమ్మ చేస్తాను చూడండి, ఓకేనా? ఇంకో బతుకమ్మ చేయాలి కదా. సరే మరి బాయ్. జరు అక్కడ పెట్టేద్దాం. జరు